ఓం సాయిరామ్. పూర్వం శంకరయ్య అనే ఒక బట్టల వ్యాపారి ఉండేవాడు. అతను రోజు బండిపైన బట్టలను తీసుకొని ఊరూరా తిరిగి బట్టలు అమ్ముకునేవాడు. కానీ అతనికి వ్యాపారం సరిగ్గా జరిగేది కాదు. తన ఖర్చులకే వెళ్ళేది కాదు. ఇదంతా ఏంటి అని ఆలోచిస్తూ బాగా బాధపడుతూ ఉండేవాడు ప్రతిరోజు. అతనికి ఒకరోజు దీనన్నిటికీ బాబానే ఏదైనా పరిష్కారం చూపాలని అనుకుని బాబా దగ్గర కూర్చొని ధ్యానం చేస్తూ ఏడవసాగాడు. అప్పుడు అతనికి ఏదో అనిపించింది. బాబా యొక్క సందేశం అందింది. నీ దగ్గరికి వస్తున్నటువంటి బీదవారికి నీ దానం చేయి. అది ఏ రూపైనా పర్వాలేదు, వస్త్ర రూపైనా లేకపోతే ధాన్య రూపంలోనైనా ధన రూపంలోనైనా చెయ్యి అని చెప్పినట్టుగా అనిపించింది. తెల్లారి ఉదయాన్నే తలుపు తీసి చూడగా ఒక బిచ్చగాడు అక్కడికి వచ్చి చిరిగిపోయిన బట్టలతో కూర్చొని బిచ్చం అడిగాడు. అప్పుడు ఆ వ్యాపారి తన దగ్గర ఉన్నటువంటి, తనే బీదవాడు అయినా కానీ తన దగ్గర ఉన్నటువంటి బట్టలను తీసుకొచ్చి, నీకు వేసుకోవడానికి బట్టలు లేవు, ఇవి తీసుకో అని చెప్పి ఇచ్చి తను పంపించాడు. అదేంటో ఆ రోజు తను వ్యాపారం మొదలు పెట్టగానే ఊరూరా తిరిగి ఇంటింటా తిరిగేసరికి అతని వ్యాపారం మెరుగుపడసాగింది. అందరూ తన దగ్గరికి వచ్చి తీసుకోవడం, బట్టలు అందరూ కొనడం చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఇదంతా బాబా లీలా అని చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. బాబా ముందు కూర్చొని, బాబా ఇంత కరుణ చూపావు, నీకు ధన్యుని అని చెప్పి తెల్లారి కూడా ఎవరైతే బీదవారు ఉన్నారో, ఎవరికైతే బట్టలు సరిగ్గా లేవో తన వంతు సహాయంగా ఆ బీదవారికి తన దగ్గర ఉన్నటువంటి బట్టలు ఇచ్చి అప్పుడు తన వ్యాపారాన్ని మొదలుపెట్టేవాడు. ఈ విధంగా రోజు రోజుకి తనకు ధనం అభివృద్ధి చెందింది. తన యొక్క బిజినెస్ కూడా అభివృద్ధి చెందడం సాగింది. తాను చిన్న బండి నుంచి మొదలుపెట్టుకుని పెద్ద షాప్ వరకు పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు. ఈ విధంగా శంకరయ్య తన జీవితాంతం బాబాకి మొక్కుతూ తనకి తన అదృష్టాన్ని కలిగించిన బాబాకి ఎప్పుడు రుణపడి ఉంటానని అనుకుంటూ తన యొక్క దాన ధర్మాలు అలాగే కొనసాగించాడు. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్.